యెస్. సో, బేసిక్‌గా ఏంటంటే మనందరికీ కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక ఐడియా అయితే ఉంది కదా! అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే చాలామంది ఏమంటారు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు, లేదా ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు, లేదా గూగుల్ యాడ్స్ అంటారు. లేదంటే మనకి సోషల్ మీడియా మార్కెటింగ్‌లోనే ఫేస్‌బుక్ యాడ్స్ అని, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అని, లేదా ట్విట్టర్ అని, లింక్డ్ఇన్ అని. సో, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఆర్ అవైలబుల్. అంటే బేసిక్‌గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనం ఒక బిజినెస్‌ని ఆన్‌లైన్‌లో ప్రమోట్ చేయడానికి. సో, జనరల్‌గా మీకేంటంటే యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా మాక్సిమం మీరేం చేస్తుంటారంటే యూ గోయింగ్ టు ప్రమోట్ ఎ వెబ్‌సైట్. అంటే మీరు ఒక వెబ్‌సైట్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, ప్రమోట్ చేయడం అంటే బేసిక్‌గా దాన్ని మనం ఏమని పిలుస్తామంటే వెబ్‌సైట్ ట్రాఫిక్ అని పిలుస్తాం. అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయడానికి మెయిన్‌గా వెబ్‌సైట్ ట్రాఫిక్ అనేది అంటే ఒక వెబ్‌సైట్‌కి ట్రాఫిక్ తీసుకురావడానికి మెయిన్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తారు. సో, యాస్ ఎ డిజిటల్ మార్కెటర్‌గా సో, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు యూ నీడ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ ఎ బేసిక్ వెబ్‌సైట్ ఆర్ ఎ సింపుల్ వెబ్‌సైట్. అంటే ఒక సింపుల్ వెబ్‌సైట్ లేదా ఒక బేసిక్ వెబ్‌సైట్ అనేది మీరు క్రియేట్ చేయడం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సో, మీరు యూ గోనా వర్క్ విత్ ద వెబ్‌సైట్స్ కంప్లీట్‌లీ. అంటే మీరు కంప్లీట్‌గా ఏంటంటే ఒక వెబ్‌సైట్స్ మీద వర్క్ చేయడం, లేదా ఆ వెబ్‌సైట్స్‌కి ఎస్‌ఈఓ చేయడం, లేదా గూగుల్ యాడ్స్ రన్ చేయడం. లేదు అంటే మీరు లైక్ ఫర్ సపోజ్ సోషల్ మీడియా యాడ్స్ అనేవి రన్ చేయడం అదే వెబ్ పేజ్‌కి. సో, బేసిక్‌గా మీకు సోషల్ మీడియా సెషన్స్‌లో చెప్పాను నేను ఆల్రెడీ హౌ టు క్రియేట్ ఎ క్యాంపెయిన్ ఫర్ వెబ్‌సైట్ ట్రాఫిక్ అని. సో, మీరు వెబ్‌సైట్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసేటప్పుడు జనరల్‌గా మీకేంటంటే ఈ వెబ్‌సైట్ ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసేటప్పుడు జనరల్‌గా మీకున్న మెయిన్ ఆప్షన్ ఏంటంటే, ఈ వెబ్‌సైట్ రిలేటెడ్ లింక్ అనేది మీరక్కడ యాడ్ చేసి యాడ్ అనేది రన్ జేస్తారు. సో, యాడ్ రన్ చేయాలంటే మాత్రం కూడా డెఫినిట్‌గా మీకు వెబ్‌సైట్ అయితే కావాల్సి ఉంటుందండి. అంటే ఇవాళ నాకు తెలిసి ఈవెన్ ఏ స్మాల్ బిజినెస్ ఓనర్ ఈస్ హావింగ్ ఏ వెబ్‌సైట్. ఈవెన్ ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ కూడా ఏంటంటే, అతను ఒక వెబ్‌సైట్ అనేది హ్యాండిల్ చేస్తున్నాడండి. సో, వెబ్‌సైట్ అనేది ఉంటుంది. ఎందుకంటే బికాస్ దే వాంట్ టు గెట్ ఆన్‌లైన్ సేల్స్. ఈ ఆన్‌లైన్ సేల్స్ తెచ్చుకోవడానికి లేదంటే వాళ్ళ ప్రొడక్ట్స్ అనేది ఆన్‌లైన్‌లో డెవలప్ చేసుకోవడానికి లేదా వాళ్ళ సర్వీసెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి మెయిన్‌గా వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నారు. సో, బేసిక్‌గా మీకు క్వెషన్ రావచ్చు సార్ వి ఆర్ ఎ స్టూడెంట్ సార్. వి డోంట్ నో వాట్ టు క్రియేట్ ఎ వెబ్‌సైట్. అంటే బేసిక్‌గా మీరు ఎలాంటి వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవాలనేది మీకు ఐడియా లేకపోతే సో ఐ సజెస్ట్ యూ టు క్రియేట్ వెబ్‌సైట్స్ లైక్ మీరు ఎలాంటి వెబ్‌సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చంటే సో యూ గైస్ కెన్ క్రియేట్ ఎ బ్లాగ్ వెబ్‌సైట్. అంటే మీరు ఒక బ్లాగ్ రిలేటెడ్ వెబ్‌సైట్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో బ్లాగ్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అఫిలియేట్ మార్కెటింగ్. మీరు ఇది అఫిలియేట్ మార్కెటింగ్ రిలేటెడ్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని అనుకుంటే మీరేం చేయొచ్చు లైక్ యూ కెన్ సెలెక్ట్ అబౌట్ సంథింగ్ రిలేటెడ్ టు లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేం చేయొచ్చు రివ్యూస్ రిలేటెడ్ వెబ్‌సైట్ అయినా స్టార్ట్ చేయొచ్చు. లేదంటే మీరు లైక్ ప్రొడక్ట్ రిలేటెడ్ వెబ్‌సైట్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. ఇది స్టార్ట్ చేసి మీరు వెంటనే సక్సెస్ అవుతారని చెప్పను. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. అండ్ దానికి టైం పడుతుంది. ఎఫర్ట్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఈ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయడానికి. అండ్ దాంతో పాటు ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ యూ హావ్ ఎనీ ఫ్యామిలీ బిజినెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైక్ మీదైనా ఫ్యామిలీ బిజినెస్ ఏదైనా ఉంది అంటే దానికి రిలేటెడ్ వెబ్‌సైట్ అయినా కూడా మీరు క్రియేట్ అయితే చేయొచ్చు. సో, రివ్యూస్ రిలేటెడ్ వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేయొచ్చు. ప్రొడక్ట్ రిలేటెడ్ వెబ్‌సైట్ కూడా మీరు చేయొచ్చు. లేదా సర్వీసెస్ రిలేటెడ్ వెబ్‌సైట్ అయినా కూడా మీరు డిజైన్ అయితే చేయొచ్చు. సో, నేను మీకేం నేర్పిస్తానంటే, ఐల్ టీచ్ యూ హౌ టు క్రియేట్ ఎ సింపుల్ వెబ్‌సైట్. అంటే బేసిక్‌గా ఒక సింపుల్ వెబ్‌సైట్ ఎలా క్రియేట్ చేయాలి. అండ్ దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సీఎంఎస్ అంటాం. సీఎంఎస్ ఈస్ నథింగ్ బట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పిలుస్తామండి. ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే సింపుల్‌గా మీరు ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి సో, ఐయామ్ గోయింగ్ టు హెల్ప్ యూ ఔట్. లైక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటని నేను మీకు చెప్తాను. సో, వి డోంట్ యూజ్ నోవేర్ కోడింగ్ అండి. అంటే కోడింగ్ వాడకుండా సింపుల్‌గా వెబ్‌సైట్ బిల్డ్ చేయడానికి ఏం ప్లాట్‌ఫామ్ వాడుతున్నామంటే సో, వి ఆర్ యూజింగ్ వర్డ్‌ప్రెస్. అంటే వర్డ్‌ప్రెస్ అనే ప్లాట్‌ఫామ్ యూజ్ చేసుకొని వెబ్‌సైట్ అయితే బిల్డ్ చేస్తున్నాము. ఈ వర్డ్‌ప్రెస్ అనే ప్లాట్‌ఫామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఐల్ గివ్ ఎ క్విక్ ఓవర్‌వ్యూ ఫర్ యూ. సో, జనరల్‌గా మనం మాట్లాడుకునే మెయిన్ పాయింట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. సో, వి ఆర్ టాకింగ్ అబౌట్ వర్డ్‌ప్రెస్ అండ్ అదర్ స్టఫ్. అంటే సో, మీరిక్కడ ఏంటంటే వర్డ్‌ప్రెస్ గురించి, అలాగే అదర్ స్టఫ్ గురించి అయితే మాట్లాడతాను నేను. సో, జనరల్‌గా వాట్ ఈస్ వర్డ్‌ప్రెస్? అంటే వర్డ్‌ప్రెస్ అంటే ఏంటి? ఈ వర్డ్‌ప్రెస్ అనేది మనకెలా హెల్ప్ చేస్తుంది ఒక బేసిక్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయడానికి? సో, జనరల్‌గా వర్డ్‌ప్రెస్ ఈస్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. So that is written in PHP and paid with MySQL or MariaDB database. So features include a plugin architecture and a template system. సో రిఫర్ టు విత్ ఇన్ వర్డ్‌ప్రెస్ యాస్ ఎ థీమ్స్. అంటే మనకి బేసిక్‌గా వర్డ్‌ప్రెస్‌లో ఏందంటే థీమ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. థీమ్స్ యూజ్ చేసుకొని మన వెబ్‌సైట్ అయితే కూడా మనం బిల్డ్ చేసుకోవచ్చు.
సో జనరల్‌గా ఎలా ఉంటుందంటే అది మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్ మీ యూజ్ దిస్ వెబ్‌సైట్ లైక్ థీమ్ ఫారెస్ట్. సో మనకేంటంటే మీకు డైరెక్ట్‌గా నేను చూపిస్తున్నాను ఇది. సో లైక్ ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఎ వెబ్‌సైట్ లైక్ మీరు వెబ్‌సైట్ అనేది సింపుల్‌గా బిల్డ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా థీమ్స్ అండి. సో బై యూజింగ్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు లెట్ మీ సెర్చ్ ఫర్ ఎన్ ఇంటీరియర్ డిజైనర్. నాకు ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ థీమ్ ఏదైనా కావాలి అని అంటే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా గూగుల్ ఈ యొక్క థీమ్ ఫారెస్ట్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీరేం చేయొచ్చు ఇక్కడ ఇంటీరియర్ డిజైనర్ అని సెర్చ్ చేస్తే యూ గోనా గెట్ థీమ్స్. సో వర్డ్‌ప్రెస్ ఎలా వర్క్ చేస్తుందంటే ఇట్ వర్క్స్ విత్ ద థీమ్స్ అని చెప్పాను కదా! ఈ థీమ్స్ రిలేటెడ్‌గా అయితే మనం డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకొని సో మన వెబ్‌సైట్ అయితే మనం బిల్డ్ చేసుకోవచ్చు. సీ లొకేట్ హియర్ దిస్ ఈస్ ఎ థీమ్ యాక్చువల్లీ. సో వాట్ వీ కెన్ డూ ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దిస్ వెబ్‌సైట్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఈ థీమ్ నచ్చింది. ఈ థీమ్ పైన నేను క్లిక్ చేసి నేను ఐ కెన్ మేక్ ఎడిట్స్ అండి. నేను ఇక్కడ కంప్లీట్ ఎడిట్స్ అయితే చేసుకోవచ్చు. లుక్ ఎట్ హియర్. సో దిస్ ఈస్ ద థీమ్. సో వాట్ వీ కెన్ డూ లైక్ వీ కెన్ డౌన్లోడ్ దిస్ థీమ్ అండ్ వీ కెన్ అప్‌లోడ్ ద కంటెంట్. మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్ తగ్గట్టు మనకు నచ్చిన కంటెంట్ అంతా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్ థీమ్స్ అండ్ టెంప్లెట్స్. అంటే మనకి ఇందులో థీమ్స్ అంటారు, టెంప్లెట్స్ అంటారు ఇవన్నీ సో మీకు ఆప్షన్స్ అయితే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో జస్ట్ సింపుల్‌గా మీకు అర్థమవ్వడం కోసం మాత్రం ఇది చూపించాను. బికాజ్ వి గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్. అంటే ఆ థీమ్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, టెంప్లెట్స్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో యాహ్! సో లుక్ ఎట్ హియర్ అండ్ సో బేసిక్‌గా మన వర్డ్‌ప్రెస్ గురించి మాట్లాడుకునే ముందు జనరల్‌గా వాట్ ఈస్ ఎ వెబ్‌సైట్ అంటే అసలు వెబ్‌సైట్ అంటే ఏంటి అనేది మనం క్వెషన్ చేసుకోవాలి. A website, a set of related web pages located under a single domain name, typically produced by a single person or organization. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఫ్లిప్‌కార్ట్ ఉందండి. ఈ ఫ్లిప్‌కార్ట్ అనే కంపెనీ వాళ్ళ యొక్క బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికి డెఫినెట్‌లీ దే హావ్ మల్టిపుల్ పేజెస్ రైట్. వెబ్‌సైట్ అనేది ఒకటి ఉంది కదా! సో బేసిక్‌గా మనకేంటంటే దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఎ సింగిల్ డొమైన్ నేమ్ అండి. లైక్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. వి హావ్ ఎ వెబ్‌సైట్ లైక్ శ్రీమీడియాఏజెన్సీ.com. సో ఇక్కడ శ్రీమీడియాఏజెన్సీ.com అనే వెబ్‌సైట్ మనం ఓపెన్ చేస్తే యూ కెన్ సీ దీస్ ఆర్ ఆల్ ద పేజెస్ ఆర్ అవైలబుల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అబౌట్ అస్ పేజ్, portfolio like blog, careers, services, training. So these are all the pages that are available under one single domain name. And basically మనకి ఏంటంటే a website has a multiple pages that is located under a single domain name. ఇది ఒక డొమైన్ నేమ్ అంటారు దీన్ని. ఈ డొమైన్‌కి రిలేటెడ్‌గా ఈ వెబ్ పేజెస్ అన్నీ కూడా ఉంటాయి. ఎవ్రీ వెబ్ పేజ్ హాస్ దేర్ ఓన్ వాల్యూ అండి. ప్రతి వెబ్ పేజ్‌కి కూడా దానికి ఒక ఓన్ వాల్యూ అయితే ఉంటుంది. సో జనరల్‌గా మీరు ఏం చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్‌లో ఈ డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు ఏందంటే యూ గోనా ప్రమోట్ వెబ్ పేజెస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మర్చిపోవద్దు యూ గోనా ప్రమోట్ వెబ్ పేజెస్. మీరేం చేస్తారంటే సో పర్టిక్యులర్‌గా వెబ్ పేజెస్‌ని మనం ల్యాండింగ్ పేజెస్ అని కూడా పిలుస్తాము. ల్యాండింగ్ పేజెస్ అనొచ్చు, లేదంటే డెస్టినేషన్ పేజెస్ అనొచ్చు. సో దేర్ ఆర్ సో మెనీ వర్డ్స్ పీపుల్ యూజువల్లీ కాల్. బట్ మెయిన్‌గా మనకేంటంటే ఈ వెబ్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ప్రమోట్ చేసేటప్పుడు. యూజువల్లీ వెన్ ఐయామ్ రన్నింగ్ ది అడ్వర్టైజ్మెంట్స్ ఫర్ మై క్లయింట్స్ అంటే ఇప్పుడు నా క్లయింట్స్‌కి నేను అడ్వర్టైజ్మెంట్స్ అవి రన్ చేసేటప్పుడు ఐ మే ఆస్క్ అబౌట్ సార్ మీకేమైనా వెబ్‌సైట్ ఉందా? ఆ వెబ్‌సైట్‌లో పర్టిక్యులర్‌గా కంటెంట్‌లో ల్యాండింగ్ పేజ్ ఏమన్నా ఉందా? సో మీకు ల్యాండింగ్ పేజ్ ఏదైనా మీరు ప్రమోట్ చేయాలని అనుకుంటే ఆ ల్యాండింగ్ పేజ్ రిలేటెడ్ యాడ్స్ అయితే మనం రన్ చేద్దాం. సో జనరల్‌గా ఇలాంటి క్వెషన్స్ అయితే అడుగుతా ఉంటాం. సో ఐల్ టెల్ యూ వెన్ వి టాక్ అబౌట్ యాడ్స్ అండ్ నేను గూగుల్ యాడ్స్ ఇలాంటి టాపిక్స్ మాట్లాడేటప్పుడు నేను మీకు ల్యాండింగ్ పేజెస్ వాటి గురించి అయితే మాట్లాడతాను. సో జనరల్‌గా మనకేంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ వర్డ్‌ప్రెస్ అండ్ కోడింగ్? అంటే కోడింగ్‌కి, వర్డ్‌ప్రెస్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే సో యూజువల్‌గా వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేయాలంటే జనరల్‌గా మనం ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయాలంటే వి యూజ్డ్ టు యూజ్ దిస్ టెక్నాలజీస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, పీహెచ్‌పీ, యాంగులర్, రియాక్ట్, సో నోడ్ జేఎస్ అండ్ మెనీ మోర్. అంటే యూజువల్‌గా పీపుల్ ఏంటంటే టెక్నాలజీస్ యూజ్ చేసి వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేసేవాళ్ళు. బట్ రైట్ నౌ ఏందంటే రైట్ నౌ వి ఆర్ ఇన్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ వెబ్‌సైట్స్. అంటే ఇప్పుడు మనకి వెబ్ 2.0 సైట్స్ అంటారు. సో వెబ్ 2.0 అంటే so if you search for Web 2.0 sites, so these are all like something usually people uses. And like for example, WordPress కూడా చూసారా? సో దిస్ ఈజ్ ఎ వెబ్ 2.0 జనరేషన్ అండ్ సెకండ్ జనరేషన్ ఆఫ్ వెబ్సైట్స్లో మనం బిల్డ్ చేసేటప్పుడు ఈ వర్డ్ ప్రెస్ అనేది జనరల్గా వాడుతున్నారండి. అంటే కాంటెంట్ షేరింగ్కి ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి వర్డ్ ప్రెస్ అనే ప్లాట్ఫామ్ అయితే వాడుతున్నారు. సో ఇక్కడ క్లియర్గా చూడండి వెబ్ 2.0 ఇస్ ద సెకండ్ జనరేషన్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్ దట్ ఎంఫసైజ్ user generated content and collaboration. It's characterized by website that allow users to participate, interact with the share information. అంటే బేసిక్గా ఈజీగా కోడ్ లేకుండా కూడా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఇది మెయిన్గా అయితే హెల్ప్ అవుతుంది. సో వర్డ్‌ప్రెస్ ఇస్ ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫామ్ పీపుల్ యూజువల్లీ యూజ్. ఓకే. అండ్ బేసిక్‌గా మీకు సర్వర్ హోస్టింగ్ అంటే దాని గురించి కూడా మనం ఇప్పుడే మాట్లాడుకుందాం.
సో బేసిక్‌గా మనం ఏంటంటే ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేయాలంటే మాత్రం డెఫినిట్‌గా మనకేం కావాలి అంటే ఇక్కడ సో యూ గైస్ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ డొమైన్. మనకి డొమైన్ కావాలి. దాంతో పాటు హోస్టింగ్ కూడా కావాల్సి ఉంటుంది. సో బేసిక్‌గా డొమైన్ హోస్టింగ్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో అయితే చెప్పాను. ప్లీజ్ ఫాలో ద క్లాస్ 1 అబౌట్ వర్డ్‌ప్రెస్. సో క్లాస్ 1 వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వండి. ఆల్రెడీ నేను గ్రూప్‌లో కూడా షేర్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ షేర్ యువర్ ఈమెయిల్ ఐడీస్ అగైన్. సో వన్స్ అగైన్ మీ యొక్క ఈమెయిల్ ఐడీస్ అనేది నా గ్రూప్‌లో అయితే పెట్టండి. నేను మళ్ళీ నేను మీకు వీడియోస్‌కైతే యాక్సెస్ అయితే ఇస్తాను. ఓకేనా? సో ఈ డొమైన్ అండ్ హోస్టింగ్‌లో మనకి మెయిన్‌గా వచ్చేసరికి ఏంటంటే, సో డొమైన్ బేసిక్‌గా నేమ్ ఆఫ్ ద వెబ్‌సైట్ అంటారు. హోస్టింగ్ అంటే సర్వర్ అని కాల్ చేస్తాం మనం. సో ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేయాలంటే డెఫినిట్‌గా డొమైన్ అండ్ హోస్టింగ్ అయితే కావాల్సి ఉంటుంది. సో మనం ఈ హోస్టింగర్‌లో వన్స్ మనం డొమైన్ హోస్టింగ్ తీసుకున్న తర్వాత దెన్ వర్డ్‌ప్రెస్ అనే ఒక సాఫ్ట్‌వేర్ అనేది మనం ఇన్‌స్టాల్ అయితే చేయొచ్చు. సో అది ఎలా ఇన్‌స్టాల్ చేస్తారనేది ఇవాళ క్లాస్‌లో అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బేసిక్‌గా ఈ వర్డ్‌ప్రెస్ ఎలా వర్క్ చేస్తుందంటే, వర్డ్‌ప్రెస్ వర్క్స్ విత్ ద ప్లగిన్స్, థీమ్స్, పేజ్ బిల్డర్స్ లైక్ ఎలిమెంటర్, డబ్ల్యూపీ బేకరీ, పేజ్ బిల్డర్ ఎక్సెట్రా. అంటే బేసిక్‌గా సో లెట్ మీ లాగ్ ఇంటు ఎ సింపుల్ వెబ్‌సైట్. ఐ థింక్ వి హావ్ ఎ వెబ్‌సైట్ లైక్ డిజిటల్ స్ట్రీట్ దట్ ఈస్ ఐ బిల్డ్ విత్ వర్డ్‌ప్రెస్. సో బేసిక్‌గా ఇది వర్డ్‌ప్రెస్‌లో బిల్డ్ చేశాను నేను. ఐ థింక్ డొమైన్ రాంగ్ ఉంది. జస్ట్ ఎ మొమెంట్. యాహ్! సో దిస్ ఇస్ ఎ వెబ్‌సైట్ యాక్చువల్లీ వి బిల్డ్ విత్ వర్డ్‌ప్రెస్. సో లెట్ మీ ఓపెన్ ఇన్ అనదర్ బ్రౌజర్. సో వర్డ్‌ప్రెస్ వర్క్స్ విత్ ప్లగిన్స్ అండ్ థీమ్స్ అన్నాం కదా! సో లెట్ మీ లాగ్ ఇన్ టు ద సైట్. సో ఐల్ టీచ్ యూ హౌ టు లాగిన్. అంటే ఈ వర్డ్‌ప్రెస్ ఎలా యూజ్ చేయాలి, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ ఎంటర్ ఎలా ఎలా ఇయ్యాలి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇప్పుడే. సో ప్లీజ్ లాగిన్ యువర్ వెబ్‌సైట్. సో ఎంటర్ యువర్ ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్. అండ్ యాక్చువల్లీ వర్డ్‌ప్రెస్ వర్క్స్ విత్ థీమ్స్ అన్నాను కదా మీకు ఇక్కడ. సో బేసిక్‌గా అపియరెన్స్ అని చెప్పి థీమ్స్ అని ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ద థీమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వర్డ్‌ప్రెస్. అంటే జనరల్‌గా మనకి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ప్రీ బిల్ట్ డెమోస్ అని, ప్రీ బిల్ట్ టెంప్లెట్స్ అయితే ఇందులో మనకు ఆప్షన్స్ ఉంటాయండి. ఈ థీమ్స్ ఇలాంటివి యూజ్ చేసుకొని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వెబ్‌సైట్ అనేది అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్ వై వి ఆర్ యూజింగ్ ప్లగిన్స్ అంటే ప్లగిన్స్ అని కూడా ఉంటుంది ఇక్కడ. మీరు లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు కాంటాక్ట్ ఫార్మ్ క్రియేట్ చేయాలన్నా, లేదా వాట్సాప్ బటన్ ఇవ్వాలన్నా, లేదంటే మీరు లైక్ ఈ పేజెస్ అనేవి ఎడిట్ చేయాలన్నా కూడా, ఈ పేజెస్ అనేవి బిల్డ్ చేయాలన్నా కూడా జనరల్‌గా మనకి ఏంటంటే ఈ ప్లగిన్స్ అండ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో విల్ డిస్కస్ అబౌట్ ప్లగిన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం ఈ ప్లగిన్స్ గురించి అయితే మనం క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇందులోనే మనకి ఇన్‌స్టాల్ ప్లగిన్స్ అని, న్యూ ప్లగిన్స్ అనే ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో యూ డోంట్ సెలెక్ట్ ఎనీథింగ్ రైట్ నౌ. అంటే మీరు వర్డ్‌ప్రెస్ అయితే ఇన్‌స్టాల్ అంటే మీరు ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా డొమైన్ హోస్టింగ్ అయితే మీకు ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ ప్రాక్టీస్ లైక్ మీ. అంటే నేను ఏదైతే చేస్తున్నానో మీరు మీ యొక్క ప్రాక్టీస్ సెషన్ అంటే మీరు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుందండి. ఓకేనా? సో సో ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అబౌట్ హౌ వర్డ్‌ప్రెస్ వర్క్స్. అంటే బేసిక్‌గా వర్డ్‌ప్రెస్ వర్క్స్ విత్ ద ప్లగిన్స్ అండ్ థీమ్స్ అన్నాను కదా! ఈ ప్లగిన్స్ అండ్ థీమ్స్ యూజ్ చేసుకొని మనకు వెబ్‌సైట్ అయితే మనం బిల్డ్ చేస్తాం. సో లుక్ ఎట్ హియర్, దిస్ ఈస్ ఆల్సో ఎ థీమ్. అంటే ఇది కూడా ఒక థీమేనండి. సో లెట్ మీ గో టు ద డాష్‌బోర్డ్. అండ్ హియర్ దిస్ ఈస్ ఎ థీమ్ యాక్చువల్లీ. ఇక్కడ ఇంపోర్ట్ డెమోస్ అండ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద డెమోస్ ఆర్ అవైలబుల్ అండర్ దిస్ వన్ థీమ్. అంటే బేసిక్ ఈ థీమ్ నేను మీకు కూడా ఇస్తాను. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఒక రియల్ వెబ్ పేజ్ ఏదైనా క్రియేట్ చేయాలి, ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా యూజ్ దిస్ అండి. నేను ఈ థీమ్ అనేది మీకు ఫ్రీగా షేర్ చేస్తాను. యాక్చువల్లీ ఇట్స్ ఎ పెయిడ్ థీమ్. సో ఇదొక పెయిడ్ థీమ్ అండి. నేను ఐ హావ్ బాట్ ఇట్ ఫర్ మై క్లయింట్. బట్ ఐఎమ్ గివింగ్ దిస్ ఫర్ మై స్టూడెంట్స్. ఎవరైతే వెబ్‌సైట్ అది క్రియేట్ చేయాలని అనుకుంటారో వాళ్ళకి నేను ఈ థీమ్ అనేది షేర్ చేస్తాను. ప్లీజ్ గివ్ మీ ఎ మెసేజ్. సో నాకు మెసేజ్ పెట్టండి. సార్ నేను ఇలా వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, వెబ్‌సైట్ క్రియేట్ చేయాలని అనుకున్నా అని చెప్తే నేను మీకు ఈ థీమ్ అయితే నేను షేర్ చేస్తాను. సో, సో ఐయామ్ గోనా టాక్ అబౌట్ ఈ థీమ్ గురించి అయితే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, అలాగే ఐ ఆల్సో సజెస్ట్ అబౌట్ అదర్ థీమ్స్ ఆల్సో. అంటే వేరే థీమ్స్ కూడా ఎలా కొనుక్కోవాలి అది కూడా నేను మీకు చెప్తానండి. ఎలా తీసుకోవాలనేది. సో డన్. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ అబౌట్ హౌ వర్డ్‌ప్రెస్ వర్క్స్ అనేది. అండ్ దెన్ బేసిక్‌గా మనకి దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్లగిన్స్ యాక్చువల్లీ వి యూజ్ అండి. అంటే మెయిన్‌గా మనం ఆహ్, ఇక కొన్ని ఇంపార్టెంట్ ప్లగిన్స్ అయితే వాడతాం. వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేసేటప్పుడు లైక్ యోస్ట్ ఎస్‌ఈఓ, Google Sidekick, Contact Form 7, Jetpack, Updraft Plus, Mush for image compression, Elementor, Suggest Chat, Facebook plugin, header and footer injections, and all-in-one SEO and starter templates. So these type of plugins are used to create a website. And ఒక వెబ్సైట్ బిల్డ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఈ టైప్ ఆఫ్ ప్లగిన్స్ అయితే యూస్ చేసుకొని వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాను. సో వాట్ ఐ కెన్ డూ ఇన్ ద లైక్ వన్స్ మీ థీమ్ అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఈ ప్లగిన్స్ వల్ల యూజెస్ ఏంటి, ఈ ప్లగిన్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో లెట్ మీ షో యూ హౌ టు ఇన్స్టాల్ వర్డ్‌ప్రెస్ ఇన్ ద సర్వర్. అంటే బేసిక్‌గా మన సర్వర్ ఎలా
ఎలా ఇన్‌స్టాల్ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. యాజ్ ఐ సెడ్ ఐల్ జస్ట్ రిపీట్ వన్స్ అగైన్ హౌ టు బై ద డొమైన్ అండ్ హోస్టింగ్. మీరు ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా తీసుకోవాలనేది మళ్ళీ నేను ఒకసారి మీకు క్విక్ రీక్యాప్ చేస్తున్నా. ప్లీజ్ గో త్రూ దిస్ గైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ఎన్ అకౌంట్, లేదా మీరు లాగిన్ మీద అయితే క్రియేట్ చేయండి. లేదు మీరు ఫ్రీలాన్సర్ అవుదామని అంటే మీరు ఇక్కడ లాగిన్ మీద క్రియేట్ చేసే అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ క్లిక్ ఆన్ ద లాగిన్. You please log in with your Google or log in with your email ID or log in with your social media, whatever it is. సో వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత, లేదు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకో ముందైనా కూడా, సో బేసిక్గా మీకు ఇక్కడ లైక్ ఇక్కడ మనకి ఇఫ్ యూ క్లిక్ ఆన్ హోస్టింగ్ డాట్ ఇన్ అండ్ యూఆర్ ఏబుల్ టు సీ దీస్ ఆప్షన్స్ అండి. వర్డ్ ప్రెస్ అని, వెబ్సైట్ బిల్డర్ అని, హోస్టింగ్ అని, ప్రో అని, డొమైన్ అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు బుక్ ద డొమైన్, ప్లీజ్ క్లిక్ ఆన్ ద డొమైన్ ఆప్షన్. మీరు డొమైన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ దెన్ యూ కెన్ టైప్ ఏ డొమైన్ నేమ్. ఇక్కడ డొమైన్ నేమ్ అయితే టైప్ చేయండి, వాట్ డొమైన్ యూ వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు, సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మై క్లయింట్ ఈస్ సంథింగ్ లైక్ శ్రీ పెస్ట్ కంట్రోల్ అనే క్లయింట్ ఉన్నాడు. ఐ వాంట్ టు బుక్ ఏ డొమైన్, ఐ కెన్ గో అండ్ సెర్చ్ అండ్ సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ఐ ఆల్వేస్ సజెస్ట్ టు గో ఫర్ డాట్ కామ్ డొమైన్ అండి. డాట్ కామ్ అనే డొమైన్ ఏంటంటే ఇది వరల్డ్ వైడ్ రిఫర్ చేస్తుంది. ప్లీజ్ గో విత్ డాట్ కామ్ డొమైన్. Right here you can see streetpestcontrol.com is already taken, but I can't take the domain here. So any domain అనేది తీసుకోను. For example, if this domain is not available, I go and search for srikarthikeyapestcontrol.com అని చెప్పి నేను ఇక్కడ సెర్చ్ చేస్తే, so look at here, this domain is available. In case if I want, I can click make it yours. నేను ఇక్కడ make it yours మీద క్లిక్ చేసి then I need to pay the payment అండి. నేను అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన అమౌంట్ పే చేసేటప్పుడు లుక్ ఎట్ వాట్ ఈస్ ద ప్రైస్, ఎంత పడుతుంది ఏంటనేది చూడండి. సో ఫర్ 2 years it is 1678. ఇఫ్ యూ గో ఫర్ 1 year, ఇక్కడ 1 year మీద తీసుకుంటే 749 రూపీస్ అయితే అప్లికబుల్ అవుతుంది. సో బట్ మీరేంటంటే వాట్ యూ గ్యాస్ కెన్ డూ, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ డొమైన్ ఇయర్, మీరు సపరేట్గా డొమైన్ కొనుక్కునే దానికన్నా మీరు ఏం చేయొచ్చు అంటే ఆల్రెడీ హోస్టింగర్ వాడు ఒక ప్లాన్ ఇచ్చాడు. మీరు ఏం చేస్తారంటే గో టు ద హోస్టింగ్ డైరెక్ట్లీ. ఇక్కడ డైరెక్ట్ హోస్టింగ్లోకి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నా, ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ డొమైన్ ఇయర్, కమ్ టు వెబ్ హోస్టింగ్. సో మీరు వెబ్ హోస్టింగ్ మీద క్లిక్ చేసి అండ్ గో అండ్ లుక్ ఎట్ ద ప్లాన్స్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఓన్లీ సింగిల్ వెబ్సైట్, అంటే మీరు ఒక సింగిల్ వెబ్సైట్ క్రియేట్ చేయాలని అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ సింగిల్ మీద క్లిక్ చేసుకుని అయితే సెలెక్ట్ చేయండి. లేదు మీరు ప్రీమియం వెబ్సైట్ క్రియేట్ చేయాలని అనుకుంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ డొమైన్స్, అంటే నేను మల్టిపుల్ వెబ్ పేజెస్, మల్టిపుల్ సైట్స్ క్రియేట్ చేయాలి, సో ఫ్యూచర్లో నాకు ఈ ప్లాన్ అవసరం అని అనుకుంటే యూ కెన్ గో ఫర్ 129 రూపీస్ పర్ మంత్. అంటే మీరు 129 రూపీస్ పర్ మంత్ ఏదైతే ఉంటుందో ఇదైతే తీసుకోండి. అంటే దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదండి. 69 129 పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇన్ కేస్ ఇఫ్ యూ గో ఫర్ 1 year ప్లాన్, అంటే మీరు 1 year ప్లాన్ తీసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. లైక్ యూ కెన్ డూ అండ్ దెన్ జస్ట్ క్లిక్ ఆన్ చూస్ ప్లాన్. ఇందులో మనకి ఏంటంటే యూ విల్ గెట్ 1 ఫ్రీ డొమైన్ అండి. ఇందులో మనకు ఒక ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది. ఈ ఫ్రీ డొమైన్ అయితే మనం తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు, చూసారా. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ 48 months, అంటే మీరు 48 months తీసుకుంటే, సో దిస్ ఈస్ ద ప్రైస్ యాక్చువల్లీ యూఆర్ పేయింగ్ 4953 అయితే అమౌంట్ పే చేస్తారు. లేదు ఇఫ్ యూ గో ఫర్ ఓన్లీ 12 months, అండ్ డోంట్ గో ఫర్ 1 month అండ్ ఆల్, 1 monthకి అయితే వెళ్ళొద్దు. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు గో ఫర్ ఇట్. సో బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ 20% రిఫరల్ డిస్కౌంట్ ఉంది, చూసారా. సో ఐల్ గివ్ యూ మై కోడ్. ఆల్రెడీ నేను కోడ్ అనేది మీ గ్రూప్లో షేర్ చేశాను. ఇఫ్ యూజ్ మై కోడ్ లైక్ 20%, అంటే సో we have an account with Hostinger. So if you use my code, you will get 20% referral discount. సో మీకు ఏంటంటే ఒక 20% రిఫరల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఫర్ దట్ లింక్ లింక్ కోసం మీరు ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ ఫాలోయింగ్ ద గ్రూప్, యూ కెన్ సెండ్ మీ ఏ పర్సనల్ మెసేజ్, ఐ విల్ షేర్ యూ దట్ లింక్. నేను మీకు ఆ లింక్ అయితే షేర్ చేస్తాను. సో యూజువలీ ఇన్ కేస్ ఇఫ్ దట్ లింక్ ఈజ్ నాట్ అప్లికబుల్, అంటే లింక్ మీరు అప్లై చేయకపోతే ఇక్కడ మీకు ఏంటంటే ఇట్ విల్ షో సమ్ అరౌండ్ 2600 or 700 అయితే చూపిస్తుందండి. అంటే అమౌంట్ అనేది మీరు ఒక 5 to 600 సేవ్ చేసుకోవడానికి అయితే మాత్రం యూ కెన్ యూజ్ దిస్ రిఫరల్ లింక్ వాడి మీరు ఈ డొమైన్ అయితే పర్చేస్ చేయొచ్చు అండి. డొమైన్ అండ్ హోస్టింగ్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో వన్స్ ఇఫ్ యూ క్లిక్ కంటిన్యూ, దెన్ యూ నీడ్ టు మేక్ ఏ పేమెంట్. ఇక్కడ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దెన్ యూ నీడ్ టు ఎంటర్ ఆల్ యువర్ డీటెయిల్స్ లైక్ యువర్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, and India and address and city, state, zip code. And in case if you have any company, in case if you're buying this domain for your company, add your company details, otherwise you just leave. So come here and you can make the payment. You can make the payment by using credit card, debit card, UPI, and net banking. All these options are available. So once you successfully make the payment, సో వన్స్ మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే
యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ డాష్‌బోర్డ్ అండి. మీకేంటంటే ఇక్కడ డాష్‌బోర్డ్ అయితే ఇలా ఓపెన్ అయితుంది చూసారా? ఇలా మీకు డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అయితుంది. సో, యూ నీడ్ టు క్లిక్ ఆన్ ద వెబ్‌సైట్స్. మీరు వెబ్‌సైట్స్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వెబ్‌సైట్స్ లిస్ట్ అని ఉంటుంది. యూ ప్లీజ్ క్లిక్ ఆన్ ద వెబ్‌సైట్స్ లిస్ట్. సో, మీరు వెబ్‌సైట్స్ లిస్ట్ కానీ లేదా వెబ్‌సైట్ సెటప్ అని మాత్రం మీకు చూపిస్తుందండి. చూడండి ఇక్కడ. సో, మీరు ఇక్కడ వెబ్‌సైట్ లిస్ట్ గాని లేదా వెబ్‌సైట్ సెటప్ అంటే ఫస్ట్ టైమ్ ఇఫ్ యూ ఆర్ బయింగ్ అంటే ఫస్ట్ టైమ్ మీరు కొన్న తర్వాత ఏందంటే ఇక్కడ వెబ్‌సైట్స్ మీద క్లిక్ చేసినప్పుడు వెబ్‌సైట్స్ లిస్ట్ అని చూపిస్తుంది. సో, మీరు వెబ్‌సైట్స్ లిస్ట్ గాని లేదా యాడ్ సెటప్ అని మాత్రం ఇక్కడ మీకు క్లియర్‌గా యాడ్ వెబ్‌సైట్ లేదా యాడ్ సెటప్ అయితే మీకు చూపిస్తుందండి. యూ ప్లీజ్ క్లిక్ ఆన్ యాడ్ వెబ్‌సైట్. దెన్ యూ నీడ్ టు సెలెక్ట్ వర్డ్‌ప్రెస్. ఇక్కడ వర్డ్‌ప్రెస్ అని చూపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో, ఇక్కడ మీరు వర్డ్‌ప్రెస్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్‌గా. సో, బేసిక్‌గా వై వర్డ్‌ప్రెస్ ఈస్ సో పాపులర్ అంటే వరల్డ్‌లో ఆల్మోస్ట్ వచ్చేసరికి ఏంటంటే 500 మిలియన్ వెబ్‌సైట్స్ ఆర్ క్రియేటెడ్ విత్ వర్డ్‌ప్రెస్ అండ్ ఆల్మోస్ట్ 500 మిలియన్ వెబ్‌సైట్స్ అనేవి వర్డ్‌ప్రెస్ ద్వారా క్రియేట్ చేసుంది. యూ కెన్ గో అండ్ చెక్ ఆన్ గూగుల్ ఇఫ్ యూ వాంట్. సో, దట్ ఈస్ అ పాపులర్ ఆఫ్ వర్డ్‌ప్రెస్ అండి. అంటే అంత పాపులర్ ఉంది వర్డ్‌ప్రెస్ అనే టెక్నాలజీ. అందుకే ఈ యొక్క హోస్టింగ్ కంపెనీస్ కూడా ఎందుకు రికమెండ్ చేస్తున్నాయి అంటే వర్డ్‌ప్రెస్ అనే ప్లాట్‌ఫార్మ్‌ని సో, డైరెక్ట్‌గా వన్ క్లిక్ చేస్తే మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని ఎందుకు ఈ యొక్క కంపెనీస్ అనేవి ప్రమోట్ చేస్తున్నాయంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ఇట్స్ పాపులర్. అంటే ఇందాక మీరు ఇక్కడ చూసారు కదా! నేను ఈ సైట్ లాగిన్ చేయడానికి ఐ హావ్ యూజ్డ్ దిస్ యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్. నేను యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను కదా! సో, యూజర్ నేమ్, పాస్వర్డ్ నేను క్రియేట్ చేసుకోవడానికి నేనేం చేశానంటే వెన్ ఐయామ్ ఇన్‌స్టాలింగ్ ద వర్డ్‌ప్రెస్ నేను వర్డ్‌ప్రెస్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది జనరేట్ అయిపోయింది చూసారా? సో, హియర్ యూ నీడ్ టు చేంజ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ అనేది, పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూ కెన్ చేంజ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండి. ఓకే. సో, కమ్ హియర్ అండ్ గో బై డిఫాల్ట్. సో, మీరు ఏదైతే అడ్మిన్ ఈమెయిల్ ఐడీ ఇస్తున్నారో అదే అడ్మిన్ ఈమెయిల్ ఐడీతో వెళ్ళిపోండి. అండ్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది తర్వాత మీరు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ లాగిన్ అండ్ ఎడిట్ చేసేటప్పుడైతే మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూ కెన్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. ఇది నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీ బిల్ట్ టెంప్లెట్స్ అయితే ఉంటాయండి చూసారా? సో, దీస్ ఆర్ ఆల్ ద ప్రీ బిల్ట్ టెంప్లెట్స్ ఆర్ అవైలబుల్. లైక్ ఫర్ సపోజ్ మీకు ఈ టైప్ ఆఫ్ థీమ్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ థీమ్ సెలెక్ట్ చేయొచ్చు. లేదు మీరు ఈ టైప్ ఆఫ్ థీమ్ కావాలంటే ఈ టైప్ ఆఫ్ థీమ్ తీసుకోవచ్చు. సో, దీస్ ఆర్ ఆల్ ద ఫ్రీ థీమ్స్ ఆర్ అవైలబుల్. ఇన్ కేస్ మీకు బ్లాగ్ రిలేటెడ్ థీమ్ కావాలంటే బ్లాగ్ రిలేటెడ్ తీసుకోవచ్చు. లేదా మీకు బిజినెస్ రిలేటెడ్ థీమ్స్, ఆన్‌లైన్ స్టోర్ రిలేటెడ్ థీమ్స్, లేదా పోర్ట్‌ఫోలియో రిలేటెడ్ థీమ్స్, లేదా అదర్ రిలేటెడ్ థీమ్స్ కావాలన్నా కూడా సో, యూ కెన్ పిక్ అండి. చూసారా దిస్ ఈజ్ సంథింగ్ లైక్ యూఐ అండ్ యూఎక్స్ డెవలప్ వెబినార్ అని, లేదా కోర్సెస్ రిలేటెడ్ అని, లేదంటే ఈవెంట్ రిలేటెడ్ వెబ్‌సైట్ కానీ, లేదా మనకి ఇదొక ఆర్కిటెక్ట్ రిలేటెడ్ వెబ్‌సైట్ గానీ, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో, మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ మీరు పిక్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ జస్ట్ క్లిక్ చూస్ ఏ థీమ్ ఇన్‌స్టెడ్ అని మీరు దీని మీద క్లిక్ చేసి దెన్ యూ కెన్ సెలెక్ట్ ఆప్షన్స్. ఇక్కడ ఆస్ట్రా అని, లైట్నింగ్ అని, జనరేట్ ప్రెస్ అని, ఓషన్ డబ్ల్యూపీ అని అగైన్ ఇవన్నీ కూడా మనకి థీమ్స్ సోర్స్ చేసే ఒక ప్లాట్‌ఫార్మ్స్ ఇవి. మీకు కావాలనుకుంటే యూ కెన్ సెలెక్ట్ ఆస్ట్రా. మీరు ఇక్కడ ఏంటంటే ఆస్ట్రా థీమ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఆస్ట్రా సో, మీరు ఆస్ట్రా మీద క్లిక్ చేసి ఐ యూజువల్లీ సెలెక్ట్ ఆస్ట్రా అండ్ ఆస్ట్రా ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్ ఇది. లేదంటే మీరు ఓషన్ డబ్ల్యూపీ అయినా సెలెక్ట్ చేయొచ్చు. లేదా జనరేట్ ప్రెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్ అండి. ఓకే. సో, ఎనీహౌ ఐల్ టీచ్ యూ లైక్ మీరు ఒక థీమ్ అనేది అప్‌లోడ్ ఎలా చేయాలో చెప్తాను కాబట్టి. బట్ రైట్ నౌ ఆస్ట్రా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ ప్లీజ్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. సో, నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకేంటంటే కొన్ని రికమెండెడ్ ప్లగిన్స్ అయితే ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సో, ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. లైక్ డోంట్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్ ఆర్ ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ అని డైరెక్ట్‌గా చూపిస్తుంది చూసారా? మీరు డు నాట్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్ అయితే తీసుకోండి డైరెక్ట్‌గా. లేదు మీరు ఇన్‌స్టాల్ వర్డ్‌ప్రెస్ సెలెక్ట్ చేశారంటే ఈ ప్లగిన్స్ అన్నీ కూడా మీకు బై డిఫాల్ట్ ఇన్‌స్టాల్ అయిపోతాయి. సో, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే డోంట్ సెలెక్ట్ దీస్ ఆప్షన్స్. అంటే మీరు ఈ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేయొద్దు. జస్ట్ రిమూవ్ ఆల్ దీస్ ఆప్షన్స్. జస్ట్ క్లిక్ డు నాట్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్. మీరు డు నాట్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత దెన్ యూ నీడ్ టు ఎంటర్ యువర్ డొమైన్ నేమ్. ఇక్కడ మీరు ఇక్కడ మీరు తీసుకున్న డొమైన్ నేమ్ ఏదైతే ఉందో అక్కడ మీ డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ యామ్ ఎంటరింగ్ మై డొమైన్ నేమ్ హియర్. ఇక్కడ నేను డొమైన్ నేమ్ అనేది ఎంటర్ చేశాను. ఇక్కడ మీరు చూసారు ఇక్కడ. సో, డొమైన్ ఆల్రెడీ కనెక్టెడ్ టు సైట్ అయితే చూపిస్తుంది. బట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ ఫ్రీ సబ్ డొమైన్ ఐ కెన్ క్రియేట్ ఇట్. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రీ సబ్ డొమైన్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఐ డోంట్ రికమెండ్ రైట్ నౌ. సో, ఇది కావాలనుకుంటే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ యామ్ జస్ట్ యూజింగ్ దిస్ ఫ్రీ సబ్ డొమైన్.
అండ్ ఐ కెన్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. బట్ మీరు సబ్ డొమైన్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ మీకంటే ఒక డొమైన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో సబ్ డొమైన్ అంటే ఏం లేదండి. బిఫోర్ ద డొమైన్ యూ కెన్ సీ ఎ వర్డ్ దట్ ఈస్ లైక్ ఎ సబ్ డొమైన్. యూ కెన్ కీప్ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇలా కావాలి సబ్ డొమైన్ అంటే ఇలా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ యూ గివ్ దిస్ సబ్ డొమైన్ నేమ్, ఇటు సబ్ డొమైన్ ఇచ్చిన తర్వాత అండ్ యూ ప్లీజ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యూ ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. వీఆర్ ఇన్స్టాలింగ్ దిస్ వర్డ్ ప్రెస్. So this one will take time. So you need to wait for to install this WordPress. Okay. ఇక్కడ మనకి once ఈ WordPress అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత సో లొకేట్ హియర్ అండ్ హియర్ దిస్ ఇస్ యువర్ సైట్. ఇట్స్ యాక్చువల్లీ లుక్ లైక్ అండి అంటే బేసిక్గా మీ యొక్క వెబ్సైట్ అనేది ఇలా కనబడుతుందండి. ఓకేనా. సో డాష్ బోర్డ్ అని ప్లగిన్స్ అని థీమ్స్ అని విజెట్స్ అని మెన్యూస్ అని ఇలా మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అలాగే మనకి కస్టమైజ్ మీద క్లిక్ చేస్తే దెన్ యూ కెన్ క్రియేట్ ఎ మెన్యూ. మీరు ఇక్కడ మెన్యూ కూడా అదంతా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో కాకపోతే మనకేంటంటే వీ హ్యావ్ ఆల్రెడీ ఐఎమ్ జస్ట్ ఆల్రెడీ యూజింగ్ ఏ ప్రొఫిషియంట్ థీమ్. నేనేం చేస్తున్నానంటే ఆల్రెడీ ఒక మల్టీపర్పస్ థీమ్ అయితే నేను యూజ్ చేస్తున్నా. ఈ మల్టీపర్పస్ థీమ్ యూజ్ చేసుకొని సో నేను జనరల్‌గా ఏంటంటే ఒక వెబ్‌సైట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో మీకు మీకు నేను ఆ థీమ్ అనేది నేను మీతో షేర్ చేస్తానండి. యూ గైస్ కెన్ యూజ్ దట్ థీమ్. ఆ థీమ్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో సింపుల్‌గా థీమ్ కూడా మనకేంటంటే వి పర్చేస్డ్ ఫ్రమ్ థీమ్ ఫారెస్ట్ అండి. థీమ్ ఫారెస్ట్ నుంచి పర్చేస్ చేసిన థీమ్ అది. సో లెట్ మీ సెర్చ్ ఫర్ ప్రొఫిషియంట్ అని చెప్పి ఉంటుంది. So let me search for proficient. Okay. So this is a theme actually we purchased and ఇది ఒక మల్టీపర్పస్ ఎలిమెంటర్ థీమ్ అండి ఇది. అంటే మీకు రేపటి క్లాస్‌లో నేను ఎలిమెంటర్ వాటి గురించి మాట్లాడతానండి. ఈ ప్లగిన్స్ గురించి కొంత టైం పడతది మనకి. సో యూ ప్లీజ్ హ్యావ్ ఎ క్లిక్ లైవ్ ప్రివ్యూ అండ్ హౌ దిస్ వెబ్‌సైట్ లుక్స్ లైక్ అండ్ హౌ దీస్ థీమ్స్ ఆర్ లుకింగ్ లైక్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకే. దిస్ ఈస్ అ థీమ్ యాక్చువల్లీ. అండ్ ఇఫ్ యూ కమ్ హియర్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు సీ ద డెమోస్ అంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని డెమోస్ అన్నీ కూడా చూడొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద డెమోస్ ఆర్ అవైలబుల్. సో మెకానిక్ అండ్ ఆటోమేటివ్ అని చూపిస్తుంది. పర్సనల్ ట్రైనింగ్ రిలేటెడ్ డెమోస్ కూడా చూపిస్తుంది ఇందులో. చూసారా? ఓకే. హౌస్ మేడ్ అండ్ క్లీనర్స్, మేకప్ ఆర్టిస్ట్ అండ్ మోడల్, అకౌంటింగ్ ఫర్మ్ and makeup and hairstylist and music and band, dancer and performing arts and construction and industrial. So these are all the themes are available in this Proficient and Proficient లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అ మల్టీపర్పస్ థీమ్, ఇట్స్ అ మల్టీ థీమ్. సో వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ క్రియేటింగ్ ఎ వెబ్సైట్. అంటే బేసిక్గా మీరు ఏంటంటే ఒక్కసారి ఈ థీమ్ కొనుక్కున్నా లేదు నేను మీకు ఇచ్చేస్తాను ఫ్రీగా ఈ థీమ్ అనేది. సో మీరు ఏంటంటే ఫ్రీలాన్సింగ్ రిలేటెడ్గా ఏదైనా చేసుకోవాలని అనుకుంటే, ఫ్రీలాన్సర్గా ఏదైనా మీరు గ్రో అవ్వాలని అనుకుంటే సో మీరు ఏం చేయొచ్చు అంటే లైక్ యూ కెన్ యూజ్ దీస్ థీమ్స్. ఈ థీమ్స్ మీరు ఇన్స్టాల్ చేసుకొని చేంజింగ్ ద కంటెంట్స్ అంటే మీరు కంటెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఇవి చేంజెస్ చేసుకుంటా కూడా సో మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఐ సజెస్ట్ ఫర్ క్రియేటింగ్ ఎ సింపుల్ వెబ్సైట్స్ అంటే సింపుల్ వెబ్సైట్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ఇది సరిపోతుంది మీకు. ఓకేనా. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యాక్చువల్లీ వీ నీడ్ టు డూ. బేసిక్గా మన నెక్స్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటి అంటే సో వన్స్ దిస్ వర్డ్‌ప్రెస్ హాస్ బీన్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ ఇన్ ద సర్వర్ అంటే సర్వర్‌లో ఈ యొక్క వర్డ్‌ప్రెస్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయింది కదా. సో ఇన్‌స్టాల్ అయిన తర్వాత బేసిక్‌గా మీకు డమ్మీకిలా అయితే కనబడుతుంది. అండ్ గో టు యువర్ డాష్‌బోర్డ్ అంటే బేసిక్‌గా మీ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అపియరెన్స్ అని ఉంది. గో టు అపియరెన్స్ అండ్ క్లిక్ ఆన్ థీమ్స్. మీకు థీమ్స్ అయితే కనబడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనం ఇన్‌స్టాల్ చేసిన థీమ్ అయితే ఇది. కాకపోతే ఈ థీమ్ అనేది ఇలా కనబడదు. యాక్చువల్లీ యూ నీడ్ టు ఇన్‌స్టాల్ ద ప్లగిన్స్ అండ్ ఆల్. మన ప్లగిన్స్ అవన్నీ ఇన్‌స్టాల్ చేసి కూడా వెబ్‌సైట్ అనేది బిల్డ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ మనం ఇన్ కేస్ లైక్ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా అబౌట్ ఏ థీమ్ అని చెప్పి. సో ఇక్కడ మీరు యాడ్ న్యూ థీమ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్లీజ్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ థీమ్. దెన్ మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాడ్ న్యూ థీమ్స్ ఏదైనా కొత్త థీమ్స్ ఇందులో ఫ్రీ థీమ్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ ఫ్రీ థీమ్స్ కూడా మీరు వాడుకోవచ్చు.
లేదంటే మీకు ఇక్కడ ఆల్రెడీ థీమ్స్ ఉన్నాయి కదా! ఇక్కడ మీరు క్లిక్ చేసి అప్‌లోడ్ థీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి, దెన్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం డౌన్‌లోడ్ చేసుకున్న ఆల్రెడీ మనం వాడే థీమ్ ఏదైతే ఉందో ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసి పెట్టాను ఇది. యూ కెన్ క్లిక్ హియర్ అండ్ ద ఫైల్ నేమ్ ఈస్ ప్రొఫెషన్ థీమ్ అని ఉంది కదా! దిస్ వన్ ఐ విల్ షేర్ విత్ యూ గైస్ ఇన్ కేస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇఫ్ యూ ఆర్ రియల్లీ క్రియేటింగ్ ఎ వెబ్‌సైట్ ఆస్క్ ఫర్ ఎ థీమ్ ఐ విల్ గివ్ యూ. ఓకే. సో క్లిక్ ఆన్ దిస్ ప్రొఫెషన్ థీమ్ అండ్ ప్లీజ్ క్లిక్ ఓపెన్. ఓకే. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఇన్‌స్టాల్ నౌ. మీకు ఇక్కడ ఏంటంటే చూసారా అన్‌పాకింగ్ ద ప్యాకేజ్ ఇన్‌స్టాలింగ్ ద థీమ్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ అని చూపిస్తుంది. మీరేం చేయాలంటే వన్స్ దిస్ థీమ్ ఈస్ ఇన్‌స్టాల్డ్ సక్సెస్‌ఫుల్లీ దెన్ యూ కెన్ క్లిక్ లైవ్ ప్రివ్యూ ఆర్ యాక్టివేట్. సో యూ నీడ్ టు క్లిక్ యాక్టివేట్. మీరు యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు యాక్టివేట్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్‌గా మీకు ఏంటంటే ఇక్కడ ప్రొఫిషియంట్ ఆప్షన్ అయితే వస్తుందండి. చూసారా? సో వన్స్ యూ ఇన్‌స్టాల్ ద థీమ్ అంటే మీ థీమ్ అది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మాత్రం ఇక్కడ మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో ప్రొఫిషియంట్ డాష్‌బోర్డ్, ఇంపోర్ట్ డెమోస్, సిస్టమ్ స్టేటస్ ఆర్ వాటెవర్ ఇట్ ఈస్. అండ్ ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళి లేదా మనకి ఇంపోర్ట్ డెమోస్ అని ఉంటుంది. ప్లీజ్ క్లిక్ ఆన్ ఇంపోర్ట్ డెమోస్. మీరు ఇంపోర్ట్ డెమోస్ మీద అయితే క్లిక్ చేయండి. దెన్ జస్ట్ స్క్రోల్ ఇట్ డౌన్ అండ్ హియర్ యూ గైస్ కెన్ సీ ద ఇంపోర్టెడ్ డెమోస్. అండ్ ఇక్కడ డెమోస్ అయితే మనకు కనబడుతున్నాయి కదా! సో యూ ప్లీజ్ క్లిక్ ఆన్ లోడ్ మోర్. సో మీరు లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ క్రియేటింగ్ ఏ వెబ్సైట్ సంథింగ్ రిలేటెడ్ టు క్లీనింగ్ యూ కెన్ సెలెక్ట్ దిస్ వన్. లేదా బిల్డర్ లేదా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వెబ్సైట్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదా మెకానిక్ రిలేటెడ్ అంటే బైక్స్ రిలేటెడ్ రెంటల్ బైక్స్ ఇలా రిలేటెడ్ ఉంటుంది కదా! ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్ దిస్ యూ కెన్ సెలెక్ట్ దిస్ ప్రో బైక్. లేదా మీరు ప్రోఫామ్, ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రోమా లేదంటే మీరు ఏదన్నా ఒక లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇఫ్ యూ క్రియేటింగ్ ఏ వెబ్‌సైట్ సంథింగ్ రిలేటెడ్ టు పోర్ట్‌ఫోలియో మీరు పోర్ట్‌ఫోలియో రిలేటెడ్ వెబ్‌సైట్ ఏదైనా తీసుకుంటే అది తీసుకోవచ్చు. లేదా మీరు ట్రైనింగ్ రిలేటెడ్ వెబ్‌సైట్ ఏదైనా బిల్డ్ చేయాలన్నా కూడా ఇక్కడ బిల్డ్ చేయొచ్చండి. లైక్ లెట్ మీ క్లిక్ ఆన్ ద ప్రివ్యూ. ఇప్పుడు మీరు మీరు సెలెక్ట్ చేసుకున్న థీమ్ ఏదైతే ప్రివ్యూ చూడాలనుకుంటే సో మీరు ఇక్కడ ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. లొకేట్ హియర్. సో హియర్ యూ గైస్ కెన్ సీ ద ప్రివ్యూ రైట్. ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది కదా! చూసారా యూ కెన్ సెలెక్ట్ దిస్. హియర్ యూ కెన్ యాడ్ యువర్ ఇమేజెస్. మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా యాడ్ చేసుకొని మీ కంటెంట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఐ విల్ టీచ్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ హౌ టు ఎడిట్ దిస్ కంటెంట్స్ అండ్ ఆల్. అంటే బేసిక్‌గా ఇది మెన్యూ అంటారు. వాట్ యూ సీ ఇట్స్ ఎ మెన్యూ అండ్ దిస్ ఈస్ యువర్ లోగో అండ్ దిస్ ఈస్ యువర్ కాంటాక్ట్. ఇది కాల్ టు యాక్షన్ బటన్ అనొచ్చు లేదా బటన్ అని పిలుస్తారు. సో హియర్ యూ గైస్ కెన్ ఎడిట్ ఆల్ యువర్ టెక్స్ట్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూర్ క్రియేటింగ్ ఎ వెబ్‌సైట్ ఫర్ ఏ ఫిట్‌నెస్ సెంటర్ ఆర్ యోగా ట్రైనర్ ఆర్ ఎనీథింగ్ లైక్ యూ కెన్ చేంజ్ ఏం లేదండి. ఇదంతా ఒకటి టెంప్లేటే. సో వాట్ యూ నీడ్ టు డూ యూ నీడ్ టు చేంజ్ ద ఇమేజెస్. అంటే సింపుల్‌గా మీరు ఏంటంటే ఇమేజెస్ అవి చేంజెస్ చేసి ఈ వెబ్ పేజ్ అయితే మనం బిల్డ్ చేసేయొచ్చు. ఓకేనా? సో కమ్ హియర్ అండ్ యూ కెన్ సీ ద ప్రివ్యూ. అంటే మీకు కావాల్సిన థీమ్స్ ఇంకా మీరు లోడ్ మోర్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన థీమ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్ థీమ్స్ అండ్ ఆల్. సార్ నాకు ఇది నచ్చలేదు. నేను ఇంకొంచెం బెటర్‌గా నాకేదైనా కావాలని అనుకుంటే మీరేం చేయొచ్చంటే యూ గో అండ్ బై ద థీమ్ ఫర్ థీమ్ ఫారెస్ట్. అంటే మీ థీమ్ ఫారెస్ట్ లాంటి సైట్స్‌లోకి వెళ్ళి మీ థీమ్ అయితే పర్చేస్ చేయొచ్చండి. చూసారా దిస్ ఈజ్ ప్రో యోగా అని కనబడుతుంది కదా! సో మీరేం చేయొచ్చంటే ఈ ప్రో యోగా అనే ఒక థీమ్ అది ఇన్‌స్టాల్ చేసుకొని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చండి కంప్లీట్‌గా. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ చాయిస్. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ చాయిస్ వెన్ యూర్ క్రియేటింగ్ ఎ వెబ్‌సైట్. So once it is done, for suppose if I like this website, what I need to do, I need to click on import demo. So మీరు ఇంపోర్ట్ డెమో మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. యూ ప్లీజ్ క్లిక్ స్టార్ట్ ఇంపోర్ట్. సో దిస్ వన్ విల్ టేక్ టైమ్. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. బేసిక్గా ఏంటంటే ఇట్ మే టేక్ లైక్ 5 minutes ఆర్ 3 minutes వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ నీడ్ టు వెయిట్ ఫర్ దట్. అంటే ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతాయి లేదంటే ఈ ఇమేజెస్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అవుతాయి. సో వన్స్ మీకు ఇది సక్సెస్ఫుల్‌గా ఏంటంటే ఇందాక బ్లాంక్‌గా కనపడింది. ఇప్పుడు కంప్లీట్‌గా ఒక కంప్లీట్ సైట్ అయితే ఒక థీమ్ అయితే మనకి యాక్టివేట్ అయిపోతుంది. వెయిట్ చేయండి.
Okay. So you can look here and you can click on OK, and the demo has been successfully added. ఈ demo అనేది successful గా యాడ్ అయింది కదా. You please click visit site and look at here, this demo has added. The complete గా చూడండి, డెమో అనేది యాడ్ అయిపోయింది. ఓకే, డెమో యాడ్ అయిపోయింది కదా. సో ఐఎమ్ గివింగ్ ఎ స్మాల్ అసైన్మెంట్. ఐ వాంట్ యూ టు చెక్ విత్ వాట్ ఈస్ ఎలిమెంటర్. అంటే మీరు బేసిక్గా ఒకసారి ఎలిమెంటర్ అని ఒకసారి మీరు ఈ అసైన్మెంట్ అయితే చేయండి. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయడము, లేదంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి వాట్ ఈస్ ఎలిమెంటర్ అని సెర్చ్ చేసినప్పుడు దేర్ ఆర్ సమ్ గుడ్ యూట్యూబ్ ఛానల్స్ లైక్ విచ్ టాక్స్ అబౌట్ ఎలిమెంటర్. మీరు ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఈ సైట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు అండి. లుక్ ఎట్ హియర్ అండ్ యూ కెన్ మేక్ ద చేంజెస్. అంటే మీకు కావాల్సిన చేంజెస్ అయితే కూడా చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దిస్ ఇమేజ్, యూ కెన్ చేంజ్ దిస్ ఇమేజ్ యాజ్ వెల్. ఇది ఇమేజ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ టెక్స్ట్ కానీ కంటెంట్ కానీ కంప్లీట్గా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ వర్త్ ఆఫ్ హ్యావింగ్ దిస్ వర్డ్ ప్రెస్ థీమ్స్ అండ్ ఆల్. అంటే బేసిక్గా మనకు వర్డ్ ప్రెస్లోని అడ్వాంటేజెస్ ఏంటి అంటే యూ కెన్ మేక్ ఎడిట్స్ ఈజీలీ. అంటే ఈజీగా మీరు ఎడిట్ చేసుకోవడానికి మీ కంటెంట్స్ కానీ మీ టెక్స్ట్ కానీ. ఇదే వెబ్సైట్ మీరు కోడింగ్లో బిల్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. అండ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఓన్లీ టు క్రియేట్ దిస్ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్. ఈ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ ఏదైతే ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ క్రియేట్ చేయడానికి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ లైక్ 1 or 2 hours, బికాస్ దాన్ని కోడ్ చేయాలి, దాన్ని యానిమేషన్స్ చేయాలి, ఎఫెక్ట్స్ పెట్టాలి. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ గైస్. సో I know I closely work with the web developers at my previous companies. So they usually take a lot of time to create these kind of websites. But right now WordPress is a very good option for the people who want to do a simple website. అంటే బేసిక్గా క్లయింట్ కస్టమైజ్డ్ వెబ్సైట్స్ కాదు, నాకు సింపుల్గా సరిపోతుంది అనే వాళ్ళకి, లేదా మీరు ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ మీ వెబ్సైట్ మీరే బిల్డ్ చేసుకోవాలని అనుకుంటే యూ కెన్ యూస్ దీస్ థీమ్స్. అండ్ ఈ థీమ్స్ అయితే మీరు వాడైతే వెబ్సైట్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. అంటే నేను చెప్పింది ఒక ప్రాసెస్ ఏనండి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వర్డ్ ప్రెస్. అంటే వర్డ్ ప్రెస్లో వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ అయితే ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మీరు చూస్ చేసుకునే థీమ్ని బట్టి, మీరు చూస్ చేసుకునే టెంప్లెట్ని బట్టి అయితే మాత్రం మనకి ఈ వెబ్సైట్ అయితే బిల్డ్ అవుతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్ కేస్. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.